Hi, this is Dr. Virija, consultant plastic surgeon from Vibo Aesthetics. చాలా మంది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఆ రోజు ఫుల్గా జుట్టు వచ్చేస్తుందా అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు. అయితే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే మనము హెయిర్ రూట్స్ని వెనక నుంచి ఎక్కడైతే మనకి హెయిర్ బాగుంటుంది, హార్మోన్స్ డిపెండెన్స్ ఉండదు, అలాంటి జోన్ నుంచి హెయిర్ రూట్స్ తీసి మనం ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ మనం హెయిర్ని ట్రాన్స్ఫర్ చేయట్లేదు, హెయిర్ రూట్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో ఈ రూట్ అనేది ఒక సీడ్ లాంటిది, విత్తనం లాంటిది. మనం ఎలా అయితే పొలంలో విత్తనాలు నాటినప్పుడు అది మొక్క అయ్యి చెట్టు అవ్వడానికి ఎలా అయితే మనకి టైం పడుతుందో, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ తర్వాత కూడా ఈ విత్తనం మొక్క అయ్యి అంటే మనకి జుట్టులాగా పెరగడానికి కొంత సమయం అనేది పడుతుంది. సుమారుగా ఇది 4 నుంచి 5 నెలల మధ్యలో మనకి హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఫుల్ గ్రోత్ మనం అచీవ్ చేయడానికి ఆల్మోస్ట్ 1 సంవత్సరం వరకు పడుతుంది. చాలామంది ఇప్పుడు పెళ్ళి కాబోయే వాళ్ళు ఒక 1 మంత్ 2 మంత్స్లో పెళ్ళి ఉందనంగా మాకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయండి, మాకు స్పెషల్ డేకి మాకు ఫుల్ హెయిర్ కావాలి అని అడుగుతూ ఉంటారు. సో అది పాసిబిలిటీ ఉండదు. మీరు ఎప్పుడైనా సరే మీ బిగ్ ఈవెంట్స్కి ముందు మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలి. అండ్ మీకు వితౌట్ ఎనీ హెయిర్ ప్యాచెస్ కానీ హెయిర్ పౌడర్స్ కానీ లేకుండా న్యాచురల్ హెయిర్ మీకు కావాలి అంటే అట్లీస్ట్ మీరు ఒక 1 year ముందు కనుక మీరు ప్లాన్ చేసుకున్నట్టయితే, తక్కువ అట్లీస్ట్ 6 to 8 months కనుక మీరు ప్లాన్ చేసుకున్నట్టయితే మీకు న్యాచురల్ హెయిర్ గ్రోత్ అనేది కంప్లీట్ అవుతుంది ఆ టైంకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.